కూడా అపోజిషన్ పార్టీస్ అందరూ లెక్కలేసి ఇచ్చాం. 64 లక్షల మందికి 1,30,000 సచివాలయ ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఎంప్లాయీకి 48 మందే వస్తారు. వాళ్ళు కాక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు వస్తారంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టెంపరీగా ఈ పనిచేస్తున్నటువంటి ఈ సిఎస్ గారు అప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయినా కూడా ఇంకా ఇబ్బంది పెట్టి బ్యాంకుల దగ్గర నిలబెట్టి చేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న మొన్న ఆళ్లగడ్డలో అవ్వచ్చు, పెన్నెల్లో అవ్వచ్చు, మరి తిరుపతిలో అవ్వచ్చు, ఈ అరాచకాలన్నిటికీ కూడా ఇక్కడ కొత్తగా డీజీపీ గారు వచ్చిన గారు గుప్తా గారు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఎలక్షన్ మీద అవగాహన ఉన్న వ్యక్తి మరి జవహర్ రెడ్డి గారు దీని గురించి ఏం పట్టించుకోలేదు. అన్నిటికంటే మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మొన్నటిదాకా మార్చి 3వ తారీఖున 6వ తారీఖు బట్టలు నొక్కారు కొన్ని స్కీములకి. ఆ స్కీముల్లో ముఖ్యంగా రైతులకి వరదలకి మరి తుఫాన్లకి వాటికి సంబంధించిన కరువుకి కలిపి సుమారుగా ఆ అమౌంట్ 1,296 కోట్ల రూపాయలు ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయాలి. మొన్నటిదాకా 14,500 కోట్లు ఎలక్షన్ ముందేమో నేను ట్రాన్స్ఫర్ చేస్తానన్న వ్యక్తి ఈ రోజున మరి ఆ డబ్బుల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఓ పక్కన రైతులకి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలువల్లో కానీ చెరువుల్లో కానీ కనీసం సమ్మర్లో వాటిని నింపుదామనే ఆలోచన కూడా లేదు. ఆ విధంగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా మరి ఆఫ్టర్ ఎలక్షన్ 14వ తారీఖున మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తే మరి ఇప్పుడు ఆ 14,500 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అనేది సిఎస్ గారే ఆన్సర్ చెప్పాలి. అన్నిటికంటే ఈ మన కొంతమంది కొన్ని చోట్ల కొంతమంది ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళకి ఎక్కడో ఎటువంటి ఇంపార్టెంట్ పోస్టులు ఇవ్వకూడదని చెప్తే వాళ్ళకి తీసుకెళ్ళి ఇప్పుడున్న పోస్టులు అంటే బెటర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ జేయూగా తిరుపతిలో ఒక ఆఫీసర్ని వేయటం, అట్లాగే ఆరోగ్యశ్రీకి వేయటం, వీళ్ళందరినీ కూడా వేయటం వల్ల అక్కడ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి లబ్ధి చేద్దామా, హాస్పిటల్స్ వాళ్ళని బెదిరించడం, దేవాలయాల దగ్గర మరి అక్కడ ఉండి తిరుపతిలో జనాలకి వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 200% సెంటర్లో మోడీ గారు 3సారి రావడం ఖాయం అనేది అందరికీ తెలిసిపోయింది. మళ్ళా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా 160 సీట్లు తక్కువ కాకుండా 24 పార్లమెంటుతో ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ